జై బాబా. నా పేరు శ్రీ నాగేష్ అండి. నేను బెంగళూరులో ఉంటాను. నాకు ఈ బాబా గురించి పరిచయం అయింది నా మ్యారేజ్ అయినాక. మా ఫాదర్ ఇన్లా రాజగోపాల్ వాళ్ళు. సో వాళ్ళు బాబా గురించి అంతా చెప్పేవాళ్ళు. అప్పట్లో మాకు అంత బిలీఫ్ ఉండలే బాబా అంటే. ఎవరో ఎన్నో బాబాలు ఉండారు అనుకునేవాళ్ళు. బట్ స్లోలీ అట్లే బాబా మా అంత గురించి తెలుసుకొని ఒక బాబా ఒక దేవుడు అని కన్విన్స్ అయిన 2004లో. సో అప్పటి నుంచి బాబా దాంట్లో ఉన్నాము. మా ఇంట్లో సెంటర్ ఉంది ఇప్పుడు. సో సెంటర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినాను. సో మాకు ఇంకా ఇప్పుడు బాబా ఒకటి ఇంకెవరు లేదు. మేము అమెరికాకి 2003లో వెళ్ళాము. అప్పుడు మిట్టల్ బీచ్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ బాబా హౌస్కి వెళ్ళినప్పుడు, బాబా ఇంట్లో వెళ్ళినప్పుడు బాబా బెడ్రూమ్ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వెళ్తాం అనుకున్నప్పుడు ఫుల్ ఒక ఎనర్జీ షీల్డ్ థర అనిపించింది. అంటే నేను లోపల వెళ్ళేకి కూడా కాలేదు. అట్లా ఒక పెద్ద పవర్ఫుల్ ఫోర్స్ ఉన్నట్లు అనిపించింది. అదొక అనుభవం అయింది నాకు అక్కడ. అది ఇదొకటి చెప్పాలనిపించింది. సో బాబా దయ వల్ల మా ఇంట్లో 2014లో సెంటర్ ఏర్పడింది. ఆ సెంటర్ కార్యక్రమంలో ఎవ్రీ సండే కార్యక్రమం ఉంటుందండి. 10 to 1 వరకు ఉంటుంది. సో మనం ఎవ్రీ సండే ఒక స్పీకర్ని ఆంధ్ర నుంచి ఎక్కడైనా మంచి బాబా గురించి చెప్పేట్లా వాళ్ళని పిలిపిస్తాము. అవతార్ మేరు బాబాకి జై. నా పేరు సునీత, బెంగళూరు అండి. బాబా పరిధిలోకి మా చిన్నాన్న గారు ఫస్ట్ టైం ఒకసారి పిలుచుకొని వచ్చారు. అప్పుడు ఏమీ తెలియదు, ఊరికే వచ్చేసామంతే. అయితే ఎలా వచ్చామో కూడా మా దీనికి కూడా పోకుండా బాబా పిలుచుకొని వచ్చేసారు. మేము ఆలోచన చేయలేదు, ఏమీ చేయలేదు, డైరెక్ట్గా బాబా పిలుచుకొని వచ్చేసారు అంతే. అప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ 20 years నుంచి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాము. బాబా ఇది చేస్తూనే ఉన్నారు. నేనేమి బాబాని అడగదలుచుకోలేదు. ఉండేంతవరకు కూడా ఏమి అడగడు. బాబా ఏమి ఇస్తే అది తీసుకుంటాను. అది మాత్రం నేను అందరికీ చెప్తానండి. ఎవరు ఏమి అడగద్దండి, కోరికలతో రావద్దండి అని. బాబా ఏమి ఇస్తే అది తీసుకోండి, బాబాకు తెలుసు అన్నీ. అందరూ బాబా దగ్గరికి ఏమైనా మిరాకిల్ జరిగిందా, మీ అనుభవాలు చెప్పండి అంటారు. మాకు అదేమీ లేదండి. నేను మెల్లగా నడుచుకొని వచ్చేసాను అంతే బాబా దగ్గరికి. నాకేమీ అట్లా మిరాకిల్ లాగా కూడా నాకేమీ అనిపించలేదు. నాకు అవసరము లేదు. అయితే దాని గురించి నేను ఆలోచన చేయలేదో ఏమో, జరిగింటుంది. నేనైతే అటువైపు ఆలోచించడం లేదు, దాని గురించి దృష్టి పెట్టలేదు. నేను మాత్రం బాబా దగ్గరికి వచ్చేసిన్నాను అంతే. ఎప్పుడు ఇక్కడ వచ్చి ఉండాలనిపిస్తుంది. అప్పుడప్పుడు 1 month అలా వచ్చి ఉంటాను. సైలెన్స్కు అమర్తిథికి డెఫినెట్గా వస్తూనే ఉంటాము. అప్పుడప్పుడు కూడా వచ్చి 10 days 15 days ఉంటూ ఉంటాము. బాబా దగ్గర ఉంటే, ఇక్కడ ఉంటే బాబా దగ్గర ఉన్నట్లుంటుంది. జై బాబా.